సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి నేతల వేధింపులకు బుక్ కీపర్ వెంకట్రామిరెడ్డి బలయ్యారని అన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కర్నూలు జిల్లా కొత్తబుర్జలో గుండెపోటుతో మరణించిన వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కొద్ది రోజులుగా విధుల నుండి తొలగిపోవాలని అధికార పార్టీ నేతలు వేధించడంతోనే గుండెపోటుతో వెంకట్రామిరెడ్డి ప్రాణాలు కోల్పోయారని చెప్పారు బుగ్గన. సామాన్య ఉద్యోగులను కూడా కూటమి నేతలు వేధిస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార పార్టీ నేతల అరాచకాలపై న్యాయ పోరాటానికి దిగుతామన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వెంకట్రామిరెడ్డి కుటుంబానికి కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ మేమందరం కూడా కుటుంబానికి, కుటుంబ సభ్యుల మాదిరిగా తోడుంటూ వాళ్ళ బాగోళ్ళన్నీ కూడా బాధ్యతగా చేస్తూ, అదేవిధంగా ఎవరైతే వెంకట్రామిరెడ్డి చావుకు, మరణానికి కారకులుండారో 100కి 100 పాళ్ళు, 100 అయినా 106 అయినా ఖచ్చితంగా వెంటబడి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 7 సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే 7 సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయానికి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు. వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం.